వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఏదైతే కళ్యాణ్ శ్రీజ ప్లాన్ చేశారో ఆ ప్లాన్ వాళ్ళ గోతులో వాళ్ళే పడ్డారు అన్నట్టు హౌస్ మేట్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ నాకేమనిపిస్తుంది అంటే నెమ్మదిగా వీళ్ళకి తెలియకుండానే కళ్యాణ్ అండ్ శ్రీజని టార్గెట్ చేయడం మొదలు పెడతారేమో అని అనిపిస్తుంది. ఒకవేళ అదే చేస్తే కళ్యాణ్ అండ్ శ్రీజకి ఖచ్చితంగా సింపతి వచ్చేస్తుంది. ఏం జరిగింది అంటే లైవ్ చూడని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తా. ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే పెయిర్స్ అయ్యారు కదా, ఈ పెయిర్స్ అయినప్పుడు ఫస్ట్ వీళ్ళు తనూజ అండ్ సుమన్ని పిలుస్తారు. ఎవరు? కళ్యాణ్ అండ్ శ్రీజ. వీళ్ళు పిలిచి ఇలాగా మేమిద్దరం ఒకే టీంలో ఉంటే మమ్మల్ని టార్గెట్ చేసి ఫస్ట్ అవుట్ చేసేస్తారు, అంటే మేమిద్దరం స్ట్రాంగ్ అన్న ఉద్దేశంతో మమ్మల్ని టార్గెట్ అవుట్ చేస్తారు అన్నట్టు. సో అలా కాకుండా తనూజని సుమన్ని, కళ్యాణ్ ఏమో తనూజతో, సుమన్తోనేమో శ్రీజ, ఇలా ఉంటే మమ్మల్ని టార్గెట్ చేయరు అని చెప్పేసి సుమన్ నేను తనూజని పిలిచి మాట్లాడతారు. సో అప్పుడు శ్రీజ అంటది, సుమన్ అన్న నాకైతే నీతో పేరు చేయడానికి ఓకే అని అంటది అనమాట. సో ఇది అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఎవరు? తనూజ అండ్ సుమన్ వెళ్ళిపోతారు, ఓకే అని చెప్పేసి. ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ అండ్ శ్రీజ ఇంకో డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ జరిగేటప్పుడు ఎమ్మో వింటాడు. సో ఇక్కడ వీళ్ళ డిస్కషన్ ఏం చేసుకుంటారంటే, మోస్ట్ ప్రాబబిలిటీ ఇది కూడా ఉండొచ్చు, వర్స్ట్ ప్రాబబిలిటీ. అది ఏంటి అంటే, ఇప్పుడు గనక నేను సుమన్ అన్న ఉన్నాము, నువ్వు తనూజ ఉన్నాం, సో ఇలా ఉన్నాం అనుకోండి, మనకి లాస్ట్ లో సేఫ్ అన్సేఫ్ ఆప్షన్ వస్తే మనం సేవ్ అవ్వచ్చు. అదే కనుక ఇద్దరం ఒకే టీంలో ఉన్నాం అనుకో, ఖచ్చితంగా ఒకళ్ళం అన్సేఫ్ అవుతాం, మన ఇద్దరిలో ఒకళ్ళం. అదే టీమ్స్ డివైడ్ చేసుకుంటే ఇలా మనకి ఒకళ్ళు సేఫ్ ఒకళ్ళు అన్సేఫ్ అన్నప్పుడు, అంటే ఇంతకు ముందు ఒక టాస్క్లు జరిగాయి కదా, తనూజ ఫౌల్ గేమ్ ఆడి అవుట్ ఇవ్వలేదని ఏడ్చింది చూడండి, ఇలా రన్నింగ్ చేసుకుంటూ. ఆ టాస్క్ లో ఇద్దరిని పేరుగా చేసినప్పుడు వాళ్ళు ఎందుకని పేరు చేశారు? వీళ్ళిద్దరూ ఇలా పేరు అయితే కలిసి ఆడతారని చేస్తే బిగ్ బాస్ అప్పుడు ట్విస్ట్ ఏమి ఇచ్చాడు, ఇద్దరికి ఇండివిజువల్ టాస్క్లు పెట్టాడు. సో అప్పుడు ఒకళ్ళు వీక్ ఒకళ్ళు స్ట్రాంగ్ తీసుకున్నారు అప్పుడు ఎమ్మో అండ్ కళ్యాణ్. కానీ టాస్క్ ఏమైంది, ఇద్దరికి ఇండివిజువల్ టాస్క్లు పెట్టేటప్పటికి ఆ టాస్క్ లో సంజన అండ్ రాము ఉన్నారా, సో సంజన ఓడిపోయి రాము విన్ అయింది. సో ఇలా స్ట్రాంగ్ వాళ్ళందరూ విన్ అయిపోయారు. సో ఈ ప్లాన్ వీళ్ళు వేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్నది హౌస్ మేట్స్ అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. వీళ్ళు సుమన్ అండ్ తనూజని వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళని బకరాలు చేసి వీళ్ళు విన్ అవుదాం అనుకున్నారు. వీళ్ళ ప్లాన్ వీళ్ళకే బెడిసి కొట్టి ఈరోజు ఇద్దరి గేమ్ పోయింది అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అండ్ భరణి గారు ఇంకొకటి ఏమంటారంటే, వీళ్ళు చాలా తెలివిగా కళ్యాణ్ అండ్ శ్రీజ పేరు అవ్వకుండా కళ్యాణ్ తనూజని అండ్ శ్రీజ సుమన్ని ఎందుకు పేరు చేసుకున్నారంటే, మనం సుమన్ని టార్గెట్ చెయ్యలేము కాబట్టి సుమన్ని శ్రీజ చేసుకుంది, సో శ్రీజ జోలికి ఎవరు రారని చెప్పేసి. అండ్ కళ్యాణ్ తనూజ చేసుకుంటే తనూజ జోలికి మనం వెళ్ళామని కళ్యాణ్ తనూజ. సో ఇలా వీళ్ళు తెలివిగా పేరప్ చేసుకున్నారు అని చెప్పేసి డిస్కషన్ అవుతుంది అనమాట. వరుసగా మాట్లాడుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లైక్ చేయడం మర్చిపోకండి. చాలా చాలా డిస్కషన్స్ అయ్యాయి. సో నాకు అనిపిస్తుంది నెమ్మదిగా ఏమన్నా శ్రీజ కళ్యాణ్ వర్సెస్ హౌస్ మేట్స్ అయిపోయేలా ఉందా అని అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో ఏమవుతుందంటే సంజన, రీతు, ఎమ్ము వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారనమాట. సో వీళ్ళు మనం ఏదైతే లాస్ట్ టైం టాస్క్ ఉందో, ఇలా పక్కనున్న వాళ్ళు గెలిచారు కదా, ఒక స్ట్రాంగ్ ఒక వీక్ అని పెట్టామో ఆ టాస్క్ లో, అలాగే ఇక్కడ కూడా ఏమైనా ఛాన్స్ వస్తే కళ్యాణ్ అండ్ శ్రీజ వాళ్ళిద్దరికి అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని పెట్టుకున్నారు. అంటే వీళ్ళిద్దరికి అన్యాయం జరిగినా పర్లేదా, సో ఈ స్ట్రాటజీ ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. అంటే కళ్యాణ్ శ్రీజ చేసింది తప్పు కదా, అలా చేయకూడదు కదా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అండ్ దివ్య వచ్చి తనూజ దగ్గర వచ్చి అంటది, ఇప్పుడు కళ్యాణ్తో నువ్వు టీమప్ ఎలా అయ్యావు అని అడుగుతుంది. అడిగితే తనూజ అంటది, వాళ్ళు నన్ను అడగలేదు, నేనే వెళ్ళి అడిగాను అని అంటది అనమాట. అండ్ అక్కడతో ఊరుకోదు, తనూజ వెళ్ళి లోపల కళ్యాణ్తో అంటది, దివ్య వచ్చి నన్ను ఇలా అడిగింది, సో నేనేమని చెప్పానంటే మీరు నన్ను అడగలేదు, నేనే మిమ్మల్ని అడిగానని చెప్పాను అంటుంది. నిజంగా తనూజ ఎంత తెంగరదంటే, వీకెండ్ కనుక ఆ వీడియో వేస్తే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో కానీ ఊహించలేము. ఎందుకంటే ఖచ్చితంగా కళ్యాణ్ అండ్ శ్రీజ ఆ ప్లాన్ ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు వర్స్ట్ ప్రాబబిలిటీ చూసుకోవాలి. మనం ఒకళ్ళు సేఫ్ ఒకళ్ళు అన్సేఫ్ అన్నప్పుడు మన ఇద్దరం ఒక టీంలో ఉండకూడదు అని చెప్పేసి నువ్వు వేరే వాళ్ళని నీ టీంలో పెట్టుకున్నావు అంటే అర్థం ఏంటి, నువ్వు అక్కడ తనుజని బ్యాక్ స్టెప్ చేసినట్టే కదా. కళ్యాణ్ శ్రీజ ఏదైతే డిస్కషన్ ఉందో అది ఖచ్చితంగా రాంగ్, అదేమి తనుజ ఎదురుగా చెప్పలేదు. అండ్ చాలా మంది ఏమంటున్నారంటే శ్రీజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదు ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి తనూజతో చెప్పారంట. తనూజతో వీళ్ళు ఏం చెప్పారు, మొత్తం ఆ క్లిప్ వరుసగా ఎలా ఉంటదంటే, ఫస్ట్ క్లిప్ వచ్చేసి అదే నేను ఆల్రెడీ చెప్పినట్టున్నా కదా వీడియోలో, ఫస్ట్ క్లిప్ వచ్చేసి సుమన్ నేను
తనుజాని పక్కన పెట్టుకుని ఇది మమ్మల్ని అయితే టార్గెట్ చేస్తారు కాబట్టి మీతో ఆడాలనుకుంటున్నాం అని చెప్పారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వేరే ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ఏమీ తనుజాకి తెలియదు. తనుజాకి తెలిసింది ఒకటే, కళ్యాణ్ శ్రీజ కలిసి ఆడితే వాళ్ళని ఎక్కడ టార్గెట్ చేస్తారా అని మాతో కలిసి ఆడాలనుకున్నారా అన్నది మాత్రమే తనుజాకి తెలుసు. కానీ ఈ వర్స్ట్ ప్రాబబిలిటీ, ఒకళ్ళు సేఫ్ ఒకళ్ళు అన్సేఫ్ ఛాన్స్ ఉంటే మన ఇద్దరం ఒక టీంలో ఉండకూడదని కళ్యాణ్ శ్రీజ ప్లాన్ చేసుకున్నది తనుజాకి తెలియదు. వీకెండ్ ఆ క్లిప్ వేస్తే మాత్రం ఖచ్చితంగా గొడవ అవుతుంది తనుజాకిను అండ్ కళ్యాణ్కి. సో నువ్వేదో నన్ను కావాలని పేరు చేసుకున్నావు అని నేను అనుకుంటే మీరు ఇలా మోసం చేశారని ఖచ్చితంగా గొడవ పడుతుంది. సో అదే అయిందనమాట. సో దీన్నే అంటారు వాళ్ళ గోతులో వాళ్ళు పడుతున్నారని చెప్పేసి వీళ్ళు హౌస్ మేట్స్ మాట్లాడుకుంటున్నారనమాట. వాళ్ళ స్ట్రాటజీ బెడ్స్ కొట్టింది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సంజన, సేమ్ మళ్ళీ సంజన రీతు ఏమో వీళ్ళ ఇంకా ఏం డిస్కషన్ చేసుకుంటారంటే ఎక్కువ ఈ కళ్యాణ్ శ్రీజ వీళ్ళ చుట్టూరే డిస్కషన్స్ జరిగాయి అనమాట. అది అందుకే అనిపిస్తుంది నెమ్మదిగా వీళ్ళకి తెలియకుండానే హౌస్ మేట్స్ వాళ్ళు టార్గెట్ చేయడం మొదలు పెడతారేమో అని. ఇక్కడ వీళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారంటే సంజన అంటది ఈవెన్ దివ్య వర్సెస్ శ్రీజ కూడా ఫైట్ అయింది కదా, సో ఏం చేస్తుందంటే తనను ఎవరు ఏమైనా అనకూడదు అంటే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తుంది. ఆర్గ్యుమెంట్ సాగు తీసుకుంటా పోతుంది, అందులో పాయింట్ ఉండదు, పాయింట్ లేకుండా ఆర్గ్యుమెంట్ చేసుకుంటా పోతుంది అని చెప్పేసి రీతు అండ్ సంజన అంటారనమాట. సో ఈ డిస్కషన్ అవుతుంది. నెక్స్ట్ తనూజ అండ్ డెమాన్ మాట్లాడుకుంటారు. అదే డెమాన్ అంటాడు, తనూజ అంటది ప్లేస్ మార్చకుండా ఉండాల్సింది ఆ టాస్క్, శాండ్ లిఫ్టింగ్ టాస్క్ అని చెప్పేసి అది మాట్లాడుకుంటారు. భరణి గారు ఇక్కడ ఒక మాట అంటారు శ్రీజ గురించి. నాకు అది అర్థం అవ్వలేదు. వీళ్ళు కొన్ని ఊహించేసుకుంటున్నారు. శ్రీజ ఇలా ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది కాబట్టి శ్రీజ తప్పులు చేస్తుందని వీళ్ళు ఊహించేసుకుంటున్నారు. భరణి గారు ఎమ్ముతోనూ అండ్ దివ్యతోనూ అంటారు శ్రీజ తనూజ మైండ్ ని పొల్యూట్ చేసింది, నేనేదో దివ్యకి మాత్రమే క్లోజ్ గా ఉంటున్నాను, తనూజకి క్లోజ్ గా ఉండట్లేదు అన్నట్టు శ్రీజ తనూజ మైండ్ ని పొల్యూట్ చేసింది అంటున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? నేనైతే చూడలేదు. మరి ఇలాంటిది అన్నా మీరు చూసుకుంటుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. శ్రీజ ఏదో తన గేమ్ ప్లాన్లు, ఆ సుత్తి ప్లాన్స్, పెంట ప్లాన్స్, ఆ గేమ్ స్ట్రాటజీస్ వేసుకుంటది కానీ ఇలా పొల్యూట్ చేసినట్టు నేను ఎక్కడా వినలేదు. భరణి గారి కోసం తనూజ దగ్గర శ్రీజ పొల్యూట్ చేస్తూ మాట్లాడినట్టు ఎక్కించినట్టు నేనైతే వినలేదు. మరి విను ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మీ కామెంట్ని పిన్ కూడా చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి అని చెప్పేసి అంటారనమాట. ఇది ఎప్పుడు జరిగింది? వీళ్ళ ఊహల్లో శ్రీజని ఇంకా నెగిటివ్గా ఊహించుకుంటున్నారు, అంత లేదు అక్కడ అని నాకు అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ భరణి గారు అంటారు సుమన్ని శ్రీజ ఎందుకు పెట్టుకున్నదంటే ఇలాగా మనం వాళ్ళ జోలికి వెళ్ళాం కాబట్టి పెట్టుకున్నారు, ఇది అయింది. ఇంకోటి భరణి గారు సుమన్తో మాట్లాడతారు. ఎందుకు? వర్స్ట్ ప్లేయర్ అన్నారు కదా. సో వర్స్ట్ ప్లేయర్ అన్నందుకు భరణి సుమన్తో మాట్లాడుతూ భరణి గారు యాక్చువల్గా కొందరు విషయంలో చాలా బాగుంటారు, చాలా జెన్యున్ గా ఉంటారు. సో సుమన్తో అంటారు తల నిమురుతూ నువ్వు బాధపడకు, నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టావు, నీ ఎఫర్ట్స్ ఆడియన్స్ చూసారు కాబట్టి వర్స్ట్ ప్లేయర్ అన్నారు అని కానీ నువ్వేమనుకోకు, నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టావు అని చెప్పేసి సుమన్కి సర్ది చెప్తారనమాట. నీ ఎఫర్ట్స్ అన్ని బయటకు కనపడుతున్నాయని. సో ఇదొకటి జరుగుతుంది. ఈ లోపు ఏమో దివ్యాన్ని పొగుడతాడు. దివ్యాన్ని ఎందుకు పొగుడతాడంటే తనకంటే హెల్త్ బాగాలేదంట. దివ్యకి నీకు హెల్త్ బాగోకపోయినా కానీ టాస్క్ 100% ఇచ్చావు అన్ని టాస్క్లు కూడా. అండ్ నువ్వు ఒకవేళ ఓడిపోయినా దాన్ని సీరియస్గా తీసుకోకుండా వచ్చి కూర్చుంటావు, మామూలుగా టాస్క్ ఉన్నంతసేపు అరుస్తావు, ఏమైనా ఇష్యూస్ అనిపిస్తే గొడవ పడతావు, ఆ తర్వాత వచ్చి హాయిగా నవ్వుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటావు, ఇది నాకు నచ్చింది అని చెప్పేసి ఏమో అంటాడు. ఇక్కడ దివ్య ఏమంటదంటే భరణి గారితో నేను మీతో పేరప్ అవ్వడం, నేనేదో మిమ్మల్ని నా వైపు లాగేసుకున్నట్టు చాలా మంది అనుకుంటున్నారు, అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు అంటే భరణి అంటాడు లేదమ్మా అలా ఏం లేదు, నువ్వు అలా ఫీల్ అవ్వకు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నీ గేమ్, నేనైతే అలా అనుకోవట్లేదు అని చెప్పేసి భరణి గారు అంటారు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ఒక మూలను కూర్చుని ఒకవైపు శ్రీజ బాధపడుతుంది, అంటే ఆలోచించుకుంటది ఆ స్ట్రాటజీస్ గురించి, అసలు ఏం జరిగింది, గేమ్ వర్స్ట్ ప్లేయర్ ఎలా అయ్యాము ఇవన్నీ బయటకు అయితే చెప్పదు, తనలో తను ఆలోచించుకుంటది. ఇంకో సైడ్ శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత సేమ్ ప్లేస్లో అదే మాల్లో వాష్రూమ్లో ఒక మాల్లో కూర్చుని కళ్యాణ్ కూర్చుని ఎలా ఓడిపోయాను, సో ఈ టెన్షన్లో కూర్చుని ఆలోచించుకుంటాడు. ఈలోపు తనూజ వస్తుంది, అంతకుముందు ఫ్లోరా కూడా వస్తుంది. తనూజ వచ్చి వద్దు ఆలోచించుకో, ఇది వదిలేసేయి, నెక్స్ట్ గేమ్ గురించి ఆలోచిద్దామంటే లేదులే ఏం లేదు జస్ట్ ఆలోచిస్తున్నాను అంటే అప్పుడు చెప్తుంది అనమాట తనూజ ఇలా బయట నన్ను దివ్య ఇలా అడుగుతుంది, కళ్యాణ్ నిన్ను పేరప్ప అడిగాడా లేదంటే నువ్వు కళ్యాణ్ అడిగావా అంటే నేనే కళ్యాణ్ అడిగానని చెప్పాను అని చెప్పేసి అంటుంది. సో అది నాకు అనిపించింది, అరే కళ్యాణ్ ఇక్కడ సైలెంట్గా ఉన్నాడు కానీ వీళ్ళు వేసిన ప్లాన్ వేరే కదా అని. వీళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఆ ఒక్కటే,
ఆ ప్లాన్ వేయడం ఒకటే. కళ్యాణ్ అండ్ శ్రీజ ఆ ప్లాన్ వేయడం వల్ల మొత్తం హౌస్ మేట్స్ అందరూ వీళ్ళకి అగ్నిస్ట్ అయ్యారు. ఆ ఒక్క ప్లాన్ వేయడము ఎమ్ము వినేశాడు. వాళ్ళిద్దరూ వాష్రూమ్ లో మాట్లాడుకుంటున్నప్పుడు మేబీ ఎమ్ము వినకపోతే ఎవరికి తెలిసేది కాదేమో, ఎమ్ము వినేసాడు. కరెక్ట్ గా అక్కడే ఉన్నాడు ఎమ్ము వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు. సో ఆ ప్లాన్ వినేసాడు తను, అందుకే అది మొత్తం హౌస్ అంతా తెలిసిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దివ్య భరణి గారితో అంటదనమాట, మీరు నాకు ఫేవర్ చేయడానికి మీ గేమ్ పాడు చేసుకుంటున్నారని అందరూ ఫీల్ అవుతున్నారు. సో అది నాకు నచ్చట్లేదు అంటే, లేదమ్మా నువ్వు శాండ్ టాస్క్ నేను అక్కడ వెయిట్ లిఫ్ట్ చేశాను, నువ్వు వెళ్ళి శాండ్ పట్టుకొచ్చేసావు, నువ్వు కూడా ఈక్వల్ ఫైట్ చేసావు. అండ్ డ్రాయింగ్ దాంట్లో నేను చెప్తున్నా, ప్రామిస్ చేసి చెప్తున్నా, నేను తనూజ డ్రాయింగ్ చూడలేదు, నేను నీ డ్రాయింగ్ చూశాను, నీ డ్రాయింగ్ చూసే వెళ్ళి ఆ ఫోటో తీసుకొచ్చాను, కానీ నేను తనూజ డ్రాయింగ్ చూసి మాత్రం కాదు, నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నా, నీదే చూసా. కాబట్టి అక్కడ కూడా మన ఇద్దరం కలిసి ఆడాము. సో అలాంటివి ఏమీ పెట్టుకోకూడదు, నువ్వు ఈక్వల్ గా ఇచ్చావు, అండ్ ఏదైనా మిస్టేక్ వచ్చినా కూడా నన్ను ఏమీ అనవు అని చెప్పేసి అక్కడే అంటాడు. అదే తనూజ అయితే ఇలాగ అరుస్తుంది కదా అని చెప్పేసి అంటే, ఎమ్ము అంటారు లేదులే అందరూ ఒకలా ఉండరు. ఇక్కడ ఎమ్ము తనుజను సపోర్ట్ చేస్తాడు, లేదులే అందరూ ఒకలా ఉండరు, తన నేచరే అంటే తను అలా అరుస్తుంది అని చెప్పేసి ఎమ్ముని సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ భరణి గారు ఇక్కడ తనూజ అయితే అరుస్తుంది అంటే, ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే తనూజ కంటే ఇక్కడ ఆటోమేటిక్ గా దివ్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు భరణి గారు అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ ఎమ్ము ఏమంటాడంటే, లేదు ఒకసారి కూర్చుని తనూజతో మాట్లాడండి, తనూజకి ఏమని ఫీల్ అవుతుందంటే మీరు తనూజ కంటే దివ్యకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని తను ఫీల్ అవుతుంది, సో అది మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటది అని చెప్పేసి భరణి గారికి ఎమ్మో చెప్తారనమాట. సో ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు ఏమంటారంటే, కళ్యాణ్ అండ్ శ్రీజ ప్లాన్ ఎలా వేశారంటే, వాళ్ళ పక్కన ఒక సేఫ్ గార్డ్ని పెట్టుకున్నారు. శ్రీజ పక్కన ఒక సేఫ్ గార్డ్ సుమన్ను, కళ్యాణ్ పక్కన ఒక సేఫ్ గార్డ్ తనూజాని పెట్టుకున్నారు. సో మనం సుమన్ని టార్గెట్ చేయలేము కాబట్టి శ్రీజ జోలికి వెళ్ళలేము, ఆ టీం జోలికి వెళ్ళలేము. అలాగే తనూజాని టార్గెట్ చేయలేను కాబట్టి కళ్యాణ్ జోలికి వెళ్ళలేము. ఇలా యాక్చువల్గా సేఫ్ గార్డ్ ప్లాన్ కరెక్టే. నేనైతే సేఫ్ గార్డ్ ఏదైతే కళ్యాణ్ అండ్ శ్రీజ సేఫ్ గార్డ్ ప్లాన్ వేసారో సేఫ్ గార్డ్ ప్లాన్ కరెక్టే, కానీ తనూజాని మోసం చేస్తూ అంటే ఏంటి, మోస్ట్ ప్రాబబ్లీ సేఫ్ అన్సేఫ్ అని ఉన్నప్పుడు మన ఇద్దరం ఒక టీంలో ఉంటే ఒకళ్ళు సేఫ్ ఒకళ్ళు అన్సేఫ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం తనూజ అండ్ సుమన్తో పేరప్ అవుదాం అనుకున్నారు చూడు, అది ఆ సెకండ్ ప్లాన్ రాంగ్. ఫస్ట్ ప్లాన్ మమ్మల్ని మన ఇద్దరం కలిసి ఉంటే టార్గెట్ చేస్తారు కాబట్టి సేఫ్ గార్డ్ గా సుమన్ అండ్ తనూజని పెట్టుకోవడం స్ట్రాటజీ, అది కరెక్టే. సెకండ్ది స్ట్రాటజీ కాదు, సెకండ్ది కన్నింగ్. కళ్యాణ్ అండ్ శ్రీజ సెకండ్ వేసిన ప్లాన్ కన్నింగ్, ఫస్ట్ వేసిన ప్లాన్ నేను యాక్సెప్ట్ చేస్తా, అది స్ట్రాటజీ, అది గుడ్ స్ట్రాటజీ కూడా. వాళ్ళని టార్గెట్ చేయకూడదంటే సేఫ్ గార్డ్ని పెట్టుకున్నారు, అందులో తప్పేముంది, అవునా కదా. నెక్స్ట్ వచ్చేసి ఎమ్ము సంజన అండ్ ఫ్లోరాని పొగుడతాడు అనమాట. అసలు వాళ్ళు ఎంత బాగా గేమ్ ఆడారంటే, అండ్ సంజన ఇక్కడ మళ్ళీ ఎమ్ము అక్కడ తనూజతో ఏమన్నాడంటే, అది లోపలికి వెళ్ళిన తర్వాత సంజన ఒక మాట అంటది, వచ్చి ఫ్లోరాని వచ్చి డ్రాయింగ్ చూసుకుని వెళ్ళు అని చెప్తుంది, వేరే వాళ్ళ డ్రాయింగ్ చూసుకుని వెళ్ళు అని చెప్తుంది కదా. అక్కడ ఎమ్ము ఏమని ఫైట్ చేశాడు తనూజతో, ఫస్ట్ నువ్వే పిలిచావు మీ వాళ్ళని కళ్యాణ్ని, ఆ తర్వాతే సంజన పిలిచింది అన్నాడా. ఇక్కడ ఏమంటున్నాడంటే సంజనాయే మొదలు పెట్టింది పిలవడం అన్నాడు. అక్కడో మాట ఇక్కడో మాట, ఇదే వచ్చింది ఎమ్ముతో. అక్కడేమో మరి తనూజతోనేమో నువ్వే ఫస్ట్ పిలిచావు, ఇదంతా నువ్వే చేసావు అని తనూజతో అన్నావు. ఇక్కడేమో మొత్తం ప్లాన్ స్టార్ట్ చేసిందే సంజన, నా మైండ్ బ్లాక్ అయిపోయింది, సంజన ప్లాన్ కట్టినావు, ఏది నిజం, ఇది నిజమా అది నిజమా అని అనిపించింది. సంజన ప్లాన్ కరెక్ట్, సంజన అలా పిలిచి వేరే వాళ్ళని చూడమన్నా అది ఫౌలే కాదు, బట్ ఎమ్ము అన్న అబద్ధం గురించి చెప్తున్నా, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అన్నాడు. సో ఇది ఒకటి అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు తనూజ గురించి బ్యాక్ బిచింగ్ చేస్తారు, తనూజ సరిగ్గా ఆడలేదు, ఇదే వచ్చింది భరణి గారితో. భరణి గారు తనూజ సరిగ్గా ఆడలేదు, ఏం ఆడింది, నేను దివ్య మేమిద్దరం పేరుగా ఉండి బాగా ఆడాము అన్నట్టు ఏదో చెప్తుంటే ఎమ్ము ఇక్కడ తనూజని సపోర్ట్ చేసుకుంది, లేదు తనూజ చాలా బాగా ఆడింది, కళ్యాణ్ చాలా సార్లు కన్ఫ్యూజ్ అయ్యి అలా చేసుకున్నాడు, కానీ తనూజ చాలా బాగా ఆడింది అని చెప్పేసి అంటే, ఇలాగ తనూజ అరుస్తుంది అని చెప్పేసి మళ్ళీ తనూజ గురించి నెగిటివ్ గా భరణి గారు మాట్లాడడానికి ట్రై చేస్తే, అక్కడ కూడా ఎమ్ము తనూజని సపోర్ట్ చేస్తూ, లేదు సమ్టైమ్స్ తను మెచ్యూర్డ్ గా ఆలోచించదు, అర్థం చేసుకోకుండా అరిచేస్తుంది, అది తన నేచరు, కొంతమంది అంతే అన్నట్టు ఇక్కడ కూడా ఎమ్ము తనూజని సపోర్ట్ చేస్తాడు. భరణి గారు మాత్రం ఈ కూతురు అంటూ చాటును బ్యాక్ బిచ్చింగ్ చేయడం నాకు రాంగ్ అనిపించింది. తన కోపం ఉంటది కదా, మీరు ఫస్ట్ నుంచి కూతురు అంటూ సడన్ గా దివ్యాన్ని పట్టుకుని దివ్య వెనకాలే తిరుగుతుంటే ఎవరైనా హట్ అవుతారు. అక్కడ సంజన కూడా హట్ అయింది, తనూజ హట్ అయింది. అది భరణి గారు అర్థం చేసుకోకుండా మీకు అంత విలువిస్తున్న వాళ్ళ మీద బ్యాక్ బిచ్చింగ్ చేయడం ఎంతవరకు
కదా. సో నాకు అది అనిపించింది. భరణి గారు తనుజ మీద బ్యాక్ బిచ్చింగ్ చేయడం నచ్చలేదు, అండ్ శ్రీజ విషయంలో బ్యాక్ బిచ్చింగ్ చేయడం కూడా నాకు నచ్చలేదు. శ్రీజ తనుజని పొల్యూట్ చేసుకుంటా వస్తుంది అని చెప్పేసి భరణి గారు అంటుంది. ఇది ఎక్కడ ఈ భరణి గారు అంటున్నారు శ్రీజ అలాంటి పని చేయలేదు. నేను చూడకపోతే ప్లీజ్ నాకు మీరు కింద కామెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్ము ఇంకోటి అంటాడు అనమాట, మీరు మీ ముగ్గురు బంధం ఎలా అయిపోయిందంటే మీరు ఇక్కడే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, తనుజకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అన్నట్టు అయిపోయింది. నాకు కూడా ఫస్ట్ లో అలా ఉండేది. రీతు అండ్ తనుజ నాతో కాకుండా మిగిలిన వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నట్టు ఫీల్ అయ్యేవాడిని. బట్ ఒకసారి ముగ్గురం కూర్చుని మాట్లాడుకున్నాము. సో ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు నా దగ్గరికి రాకపోయినా నేను ఫీల్ అవ్వను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా ఫీల్ అవ్వరు. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకరి దగ్గరికి ఒకరిని వచ్చి మాట్లాడుకుంటాము. సో మా ఫ్రెండ్షిప్ లో ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అలాగే మీరు కూడా సార్ట్ అవుట్ చేసుకోండి అని చెప్పేసి భరణికి సలహా ఇస్తారనమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ మిడ్ నైట్ టాక్స్ కి సంబంధించి. మళ్ళీ ఓటింగ్ వీడియో పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.